నెక్స్ట్ టైం అంటే నిర్లక్ష్యం. ఎవరేం చేస్తారో, ఎవరు వస్తారు, ఏంటి, మనల్ని ఎవరేం చేస్తారనే ఉద్దేశం అంతే కదా. ప్లాస్టిక్ ఉంటే బయటకు వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు ఒక మేమో ఇచ్చేయండి నీట్గా. కుర్చీ అమ్మ తీయమ్మ సేపేది. ఇది ప్లాస్టిక్ ఎందుకు వచ్చిందమ్మ లోపలికి? ప్లాస్టిక్ అంటే వేసాను సార్, ఆ సంచి ఖాళీ చేస్తుంది. అలా కాదమ్మా, మీకు గోన్ సంచులు ఇస్తారా? గోన్ సంచులో వస్తాయి కదా రైస్. వచ్చినప్పుడు అవి ఖాళీ అయిపోయినట్టు ఆ గోన్ సంచులు ఉన్న దీంట్లోకి ఎందుకు వచ్చింది? ఒక కస్టమర్ దాన్ని ఇచ్చేసాను సార్. అలా కాదండి, వాళ్ళు ప్లాస్టిక్ తీసుకొని వస్తారు. ఇది గోన్ సంచి దీంట్లోకి ఎందుకు వచ్చింది? ఈ బ్యాగ్ ఎందుకు వచ్చింది మీ దగ్గర? సరే సారీ కాదు, రూల్స్ ఏం ఫాలో అవుతున్నాను. ఇది ఉంటే ఏంటి అర్థం? సాయంత్రం బ్లాక్ మార్కెట్కి వెళ్తున్నట్టు అర్థం. ఉండకూడదు 100%. ఇప్పుడు అసలు దీంట్లోకి ఎందుకు వచ్చింది? దాంట్లో ఉన్నప్పుడే తీసి. అవునమ్మా, అటువంటి బ్యాగులో నుంచి 20 కేజీలు, 10 కేజీలు, 15 కేజీలు ఇస్తారు అంతేనా? ఎవరో 50 కేజీలు ఉన్నాం, అంత ఉమ్మడి కుటుంబాలు ఉండవు కదా. అలాంటప్పుడు ఇది ఎందుకు వచ్చింది మధ్యలో? డ్యూటీకి వెళ్ళిపోయారు. వాళ్ళ అబ్బాయి తీస్తారు. అబ్బాయి అంటే పంపేయలేదు, అందుకే పంప అయిపోయింది. దీంట్లోకి ఎందుకు? దాంట్లో ఉంటుంది. తర్వాత దీనికి వేసావు వెంటనే దానికి వేసి. ఓకే సార్. నెక్స్ట్ టైం అంటే నిర్లక్ష్యం. ఎవరేం చేస్తారో, ఎవరు వస్తారు, ఏంటి, మనల్ని ఎవరేం చేస్తారనే ఉద్దేశం అంతే కదా. ప్లాస్టిక్ ఉంటే బయటకు వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు ఒక మేమో ఇచ్చేయండి నీట్గా. ఇదిగా తీసుకో. ఇంకేం పంచదార ఏం లేవా? పన్నెండా? ఆధార్ సర్టిఫికేట్ ఉందా? ఆధార్ కూర్చో. ఇదమ్మా లీగల్ మెట్రాలజీ. షాప్లో పెట్టుకుంటే మా ఇంట్లో పెట్టుకుంటే షాప్లో పెట్టుకోవాలి కాదమ్మా. షాప్లో ఉండాలమ్మా. మీ ఇంట్లో ఉన్నాయి, ఊర్లో ఉందంటే మేము ఇల్లు అక్కడ తెచ్చుకోవాలి. డిస్ప్లే యాక్చువల్గా ఇది కూడా ఫ్రేమ్ చేసి అక్కడ పెట్టాలి. అదే రూల్ యాక్చువల్గా. డీడీ గారు ఒకసారి రండి, చెప్పరా ఏంటి అక్కడికి? చెప్పాను సార్, అందరికి హ్యాంగ్ చేసుకున్నా ఏంటమ్మా, గోడ పెట్టాలి. ఇది చేసి పెట్టుకోవాలమ్మా. అదేముండదమ్మా, గోడకి మీరు పూర్తిగా అంటిస్తారు కదా, ఒక కవర్లో పెట్టి అంటిస్తారు. అవసరమైనప్పుడు ఆ కవర్ చేసుకెళ్ళి మనం రెన్యువల్ చేసుకుంటాం. ఒక ప్రభుత్వ నియమ నిబంధనలు అంటే మీకు గౌరవం లేదు, భయం లేదు, లేకపోతే ఎందుకు పోయేటమ్మా? చాలా తప్పు.